వియర్స్ ఎంఎస్ ఎక్సెల్ లో ఎక్కువగా అవసరమయ్యే 8 ట్రిక్స్ ఉన్నాయండి. అవేంటో మనం నేర్చుకుందాం. ఫస్ట్ ట్రిక్ ఏంటంటే ఎక్సెల్ లో ఉన్న పర్టికులర్ రోస్ ని పర్టికులర్ కాలమ్స్ ని మనం ఫ్రీ స్పాన్స్ అనే ఆప్షన్ ద్వారా ఫ్రీజ్ చేయొచ్చు. కానీ ఈ ఫ్రీ స్పాన్స్ అనే ఆప్షన్ యూజ్ చేయకుండానే మనము టాప్ రో ని ఫ్రీజ్ చేయొచ్చు. మీరు ఈ ఎంటైర్ టేబుల్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, కంట్రోల్ ఏ. సెలక్షన్ చేసిన తర్వాత దీనికి టేబుల్ ఫార్మేట్ అప్లై చేయండి. డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ టీ. ఇక్కడ ఒక బాక్స్ అనేది ఓపెన్ అయింది కదండి, ఇక్కడ మై టేబుల్ హ్యాస్ హెడర్స్. ఈ చెక్ బాక్స్ అనేది అన్సెలక్షన్ లో ఉందనుకోండి, సెలక్షన్ చేసి ఓకే చేయండి. ఇప్పుడు మీరు స్క్రోల్ చేశారనుకోండి, మనకి ఇక్కడ కాలమ్ లేబుల్స్ లో ఆల్ఫాబెట్స్ అనేది డిస్ప్లే అవుతున్నాయి. మీరు ఎప్పుడైతే స్క్రోల్ చేశారో ఆ కాలమ్ లేబుల్స్ లో మనకేమవుతుంది, ఇక్కడ టాప్ రోలో ఏ హెడ్డింగ్స్ అయితే ఉన్నాయో, ఏ డేటా అయితే ఉందో ఆ డేటా డిస్ప్లే అవుతుంది. అంటే ఫ్రీజ్ అయిపోయి ఉండిద్దండి. అంటే డేటా డిస్ప్లే అవుతున్నంత వరకు మనకేమవుతుంది, ఆ హెడ్డింగ్స్ అనేది డిస్ప్లే అవుతాయి. టాప్ రోలో ఏ డేటా అయితే ఉందో ఆ డేటా కాలమ్ లేబుల్స్ లో డిస్ప్లే అవుతాయి. ఓన్లీ టాప్ రో మాత్రమే మనకి ఫ్రీజ్ స్పాన్స్ అనే ఆప్షన్ యూజ్ చేయకుండానే ఫ్రీజ్ చేయొచ్చు. అలానే నెక్స్ట్ ట్రిక్ వచ్చి మనం బాటమ్ లో ఉన్న డేటాను కూడా ఫ్రీజ్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడున్న ఈ డేటా ఫార్మేట్ లో బాటమ్ లో సమ్ ఫార్ములాస్ అనేది యూజ్ చేసి ఒక ఫార్మేట్ అనేది ఉందండి. నేను ఇప్పుడు ఈ పైన ఈ టేబుల్లో ఉన్న డేటాని వెరిఫై చేసుకుంటా ఉంటాను, అండ్ బాటమ్ లో ఉన్న ఈ డేటా మాత్రం అంతే డిస్ప్లే అవుతా ఉండాలి. ఓకేనా? అలా చేయాలంటే మీరు వ్యూ ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇక్కడ స్ప్లిట్ అనే ఆప్షన్ ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఎంఎస్ ఎక్సెల్ విండో అనేది 4 పార్ట్స్ గా డివైడ్ అయిపోయిందండి. ఇప్పుడు మీరు ఫ్రీజ్ చేద్దాం అనుకున్న డేటా అనేది మనకి ఇక్కడ బాటమ్ లెఫ్ట్ లో ఉంది కదండి, ఇక్కడ కర్సర్ అనేది ఇక్కడ పెట్టగానే ఇక్కడ ఈ విధంగా లైన్స్ వచ్చేస్తాయండి. దీన్ని ఇలా డ్రాగ్ చేయండి రైట్ సైడ్ కి, అవసరం లేదు. అలానే ఈ హారిజంటల్ గా ఉన్న ఈ స్ప్లిట్ అయిన విండోని కూడా మీరు ఏం చేస్తారు, ఈ లైన్ ని ఇదిగోండి, ఈ లైన్ కూడా మీరు ఇలా డ్రాగ్ చేసుకోండి. ఓకేనా? ఇంతవరకు ఎంతవరకు అయితే మీకు ఆ డేటా డిస్ప్లే అవ్వాలో, ఓకేనా, ఆ బాటమ్ లో ఉన్న డేటా ఫ్రీజ్ అవ్వాలో అంతవరకు ఆ విధంగా మీరు స్ప్లిట్ చేసుకోండి. ఇక్కడ సెలక్షన్ చేసి ఆ డేటా ఉన్నంత వరకు ఇలా స్క్రోల్ చేసుకోండి. ఓకేనా? ఇలా స్క్రోల్ అయింది కదా. ఇప్పుడు టాప్ లో ఉన్న విండోని, ఓకేనా, దీన్ని సెలక్షన్ చేసి ఇప్పుడు డేటా అనేది ఈ విధంగా వెరిఫై చేసుకోండి. ఓకేనా? అండ్ బాటమ్ లో ఉన్న డేటా మనకి డిస్ప్లే అవుతుంది. అట్ ద సేమ్ టైం టాప్ లో ఆ టేబుల్ ఫార్మేట్ లో ఈ డీటెయిల్స్ ని మీరు వెరిఫై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వీక్ వచ్చి ఎక్సెల్ లో ఉన్న డేటాని క్యాపిటల్ లెటర్స్ లో ఉన్న డేటాని స్మాల్ లెటర్స్ గా, స్మాల్ లెటర్స్ లో ఉన్న డేటాని క్యాపిటల్ లెటర్స్ గా ఫార్ములాస్ యూజ్ చేసి మనం చేంజ్ చేస్తామండి. ఎలాంటి ఫార్ములా యూజ్ చేయకుండానే స్మాల్ లెటర్స్ ని మనం క్యాపిటల్ లెటర్స్ గా చేంజ్ చేసుకోవచ్చు. ఇది సింపుల్ ట్రిక్ అండి. మీరు ఏం చేయొచ్చు అంటే ఆ పర్టికులర్ డేటాని సెలక్షన్ చేసి, మనకి కొన్ని ఫాంట్స్ ఉంటాయండి, ఓన్లీ క్యాపిటల్ లెటర్స్ లోనే ఉంటాయండి. ఓకేనా? అవి ఎలాంటి ఫాంట్స్ అంటే చూడండి, ఇదిగోండి, కొన్ని ఇలాంటి ఫాంట్స్ ఉంటాయి, డిఫాల్ట్ గా ఉండే ఫాంట్స్ ఉంటాయి. ఇదిగోండి, ఈ ఫాంట్స్ ని మీరు చూజ్ చేసుకోండి. ఫాంట్ స్టైల్ అనేది మారింది, కానీ స్మాల్ లెటర్స్ లో ఉన్నాయి, క్యాపిటల్ లెటర్స్ లో చేంజ్ అవుతాయి. ఓన్లీ క్యాపిటల్ లెటర్స్ లోనే మనకి డేటా అనేది డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా ఎలాంటి ఫార్ములా యూజ్ చేయకుండానే మనం స్మాల్ లెటర్స్ లో ఉన్న డేటా క్యాపిటల్ లెటర్స్ గా చేంజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వీక్ వచ్చి మీరు సెలెక్ట్ చేసిన డేటాని, ఈ టేబుల్ ఫార్మేట్ ఉందండి, చాలా డేటా ఉందండి, దీన్ని ప్రింటింగ్ ఇవ్వాలండి. డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ పి, ప్రింట్ ప్రివ్యూ చూస్తున్నాను. ఈ పర్టికులర్ డేటా అనేది 3 పేజెస్ లో మనకి ప్రింటింగ్ వస్తుందండి. ఓకే, మనకి ఫస్ట్ పేజీలో గమనిస్తే ఇక్కడ హెడ్డింగ్స్ ఉందండి. అలా ప్రతి పేజీలో నాకు హెడ్డింగ్స్ రావాలండి. ప్రతి పేజీలో నాకు ఇక్కడ హెడ్డింగ్స్ రావాలి. సెకండ్ పేజీలో చూస్తే మనకేమవుతుంది, ఓన్లీ డేటా మాత్రమే వస్తుంది, హెడ్డింగ్స్ అనేది డిస్ప్లే అవ్వట్లేదు, ఆ ఫీల్డ్ నేమ్స్ అనేది. ఇదిగోండి, థర్డ్ పేజీలో డేటా కూడా మనకి ఎలాంటి హెడ్డింగ్స్ డిస్ప్లే అవ్వట్లేదు. నాకేంటి, ప్రింటింగ్ ఇచ్చేటప్పుడు కూడా ఆ పర్టికులర్ డేటా అనేది ఎన్ని పేజెస్లో అయితే వస్తుందో ప్రతి పేజీలో హెడ్డింగ్స్ అనేది డిస్ప్లే అవ్వాలి అని అనుకుంటే మీరు డైరెక్ట్గా పేజీ లేఅవుట్ అనే ట్యాబ్లోకి వెళ్ళండి. ఇక్కడ ప్రింట్ టైటిల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఇదిగోండి, రో టు రిపీట్ ఎట్ టాప్, టాప్ లో ఏ డేటా, ఏ రో అయితే రిపీట్ అవ్వాలో, ఏ హెడ్డింగ్స్ అయితే రిపీట్ అవ్వాలో ఆ రోని సెలక్షన్ చేయండి. ఇక్కడ కర్సర్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఈ పర్టికులర్ రోని డైరెక్ట్ గా సెలక్షన్ చేయండి. ఇలా సెలక్షన్ అయింది, ఆ రేంజ్ అనేది ఆటోమేటిక్ గా తీసుకునిద్ది. ఓకే ప్రెస్ చేయండి. ఇప్పుడు ప్రింట్ ప్రివ్యూ చూడండి, కంట్రోల్ పి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ పేజీలో హెడ్డింగ్స్ కామన్ గానే డిస్ప్లే అవుతాయి. సెకండ్ పేజీ చూస్తున్నారు, హెడ్డింగ్స్ అనేది నార్మల్ గానే డిస్ప్లే అవుతాయి. అంటే హెడ్డింగ్స్ కూడా రిపీట్ అవుతాయి అండి. ప్రతి పేజీలో, ఎవ్రీ పేజీలో మనకి హెడ్డింగ్స్ అనేది రిపీట్ అవుతాయి. మీరు ఏ రో అయితే సెలక్షన్ చేశారో ఆ పర్టికులర్ రో అనేది ఎవ్రీ పేజీలో, ప్రతి పేజీలో రిపీట్ అవుతుంది ప్రింటింగ్ ఇచ్చేటప్పుడు. అండ్ నెక్స్ట్ వీక్ ఏంటంటే మీరు సెలెక్ట్ చేసిన డేటా వరకు మీరు ప్రింటింగ్ వచ్చేలా చూస్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మీరు ఈ పర్టికులర్ టేబుల్ ప్రింటింగ్ ఇస్తే టోటల్ గా 3 పేజెస్ లో మనకి డేటా వచ్చిందండి, డేటా ఎక్కువగా ఉంది కాబట్టి. అలా కాకుండా నేను సెలెక్ట్ చేసిన డేటా వాటికే ప్రింటింగ్ కావాలనుకుంటే ఆ పర్టికులర్ డేటాని సెలక్షన్ చేసి
మీరు పేజ్ లేఅవుట్ అనే ట్యాబ్లోకి వెళ్ళండి. ఇక్కడ ప్రింట్ ఏరియా ఈ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ సెట్ ప్రింట్ ఏరియా ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇప్పుడు సెలెక్ట్ చేసిన డేటా వాటికి మాత్రమే మనకి ప్రింటింగ్ వస్తుందండి. అలాంటి ప్రింట్ ప్రివ్యూ చూడండి, కంట్రోల్ P. ఇదిగోండి, సెలెక్ట్ చేసిన డేటా వరకు మాత్రమే జస్ట్ 1 పేజీ ఆ డేటా మాత్రమే ప్రింటింగ్ వస్తుంది. లేదంటే మళ్ళీ నాకు ఎంటైర్ టేబుల్ మొత్తం ప్రింటింగ్ రావాలనుకుంటే మీరు ప్రింట్ ఏరియా అనే ఆప్షన్లోకి వెళ్ళి క్లియర్ ప్రింట్ ఏరియా అనే ఆప్షన్ సెలెక్షన్ చేయండి. ఇప్పుడు మీరు ప్రింట్ ప్రివ్యూ చూసుకోండి, ఎంటైర్ టేబుల్ మొత్తం ప్రింటింగ్ వస్తుంది, టోటల్ 3 పేజెస్లో. ఓకేనా? అలానే నెక్స్ట్ వీక్ ఏంటంటే సెలెక్ట్ చేసిన డేటాని మనం హైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పర్టికులర్గా ఇక్కడ సమ్ డేటా అనేది సెలెక్షన్ చేసి ఇక్కడ ఫాంట్ కలర్ అనేది మనకి బ్లాక్ ఉంది కదండి, ఇక్కడ ఈ ఫాంట్ కలర్ అనేది నేను వైట్ ఇచ్చాను. ఇలా డేటాని హైడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇలా మీరు ఫాంట్ కలర్ చేంజ్ చేసినప్పుడు ఆ డేటాని సెలెక్షన్ చేసి ఫిల్ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఏదైనా చేంజ్ చేశారనుకోండి, అప్పుడు డేటా అనేది హైలైట్ అవుతూ ఉంటుందండి. ఇలా కూడా హైలైట్ అవ్వకూడదు అనుకుంటే ఇంకో మెథడ్ ఉందండి. అదేంటంటే చూడండి, నేను సమ్ డేటాని సెలెక్షన్ చేసి ఫార్మేట్ సెల్స్లోకి వెళ్ళండి, కంట్రోల్ 1 షార్ట్ కట్, కస్టమ్, ఇక్కడ జనరల్ అనేది తీసేసి సెమికాలన్ అనేది 3 టైమ్స్ ఇవ్వండి. 3 టైమ్స్ సెమికాలన్ ఇచ్చి ఓకే చేయండి. ఇప్పుడు సెలెక్ట్ చేసిన డేటా అనేది హైడ్ అయిపోతుంది. మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైనా ఇచ్చినా డేటా అనేది డిస్ప్లే అవ్వదు, కంప్లీట్గా హైడ్ అయిపోతుంది. మళ్ళీ రావాలనుకుంటే మీరు సేమ్ ఫార్మేట్ సెల్స్లోకి వెళ్ళి ఆ సెమికాలన్ అప్లై చేసిన ఆ కండిషన్ని సెలెక్షన్ చేసి డిలీట్ చేయండి. అప్పుడు ఆ డేటా అనేది హైలైట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వీక్ వచ్చి ఇక్కడ నేను ఒక డేట్ అనేది టైప్ చేశానండి. ఈ డేట్ నుంచి ఒక 10 డేట్స్ అనేది, అంటే 5th డేట్ నుంచి ఇంకో 10 డేస్ అంటే 15th మార్చి 2022 వాటికి నాకు రావాలనుకుంటే డైరెక్ట్గా 10 డేసే కాబట్టి ఇలా డ్రాగ్ చేస్తాం, కౌంట్ చేసుకుంటాం. లేదండి ఒక 80 డేస్ వరకు నాకు ఆ డేట్స్ అనేది ఆటోమేటిక్గా రావాలి, ఒక 125 డేస్ వరకు ఆటోమేటిక్గా రావాలి. అలా రావాలంటే కొంచెం టైం పడుతుందండి. అలా కాకుండా నేనేం చేస్తున్నా చూడండి, ఇక్కడ 1 అని టైప్ చేశాను, సెలెక్షన్ చేశాను ఈ సెల్ని, హోమ్ ట్యాబ్లో ఫిల్ ఈ ఆప్షన్లోకి వెళ్ళాను, సిరీస్ కాలం వైజ్గా రావాలి ఆ నెంబర్స్ అనేది, కాలమ్స్ అనే రేడియో బటన్ని సెలెక్షన్ చేశాను. స్టెప్ వాల్యూ 1 2 అంటే 1 1 అనేది ఇంక్రీజ్ అవుతూ రావాలి. స్టాప్ వాల్యూ 135 డేస్ వరకు, 135 డేస్ వరకు నాకు రావాలి. ఓకే, ఇదిగో చూడండి 135 వరకు మనకి నెంబర్స్ అనేది ఆటోమేటిక్గా వచ్చేసినాయి. ఇప్పుడు ఈ డేట్ ఉన్న సెల్ని సెలెక్షన్ చేసి ఫిల్ హ్యాండిల్లో డబుల్ క్లిక్ చేయండి. 135 నెంబర్ ఎక్కడైతే ఉందో అక్కడ దాకా ఆటోమేటిక్గా డేట్స్ అనేది కంటిన్యూస్గా వచ్చేస్తాయి. ఇదిగోండి. అండ్ ఈ డేట్ ఫార్మేట్ అనేది మీరు మార్చుకోవాలంటే డైరెక్ట్గా డేట్ ఫార్మేట్స్ మనకి ఫార్మేట్ సెల్స్లో ఉంటాయి, కంట్రోల్ 1 ప్రెస్ చేయండి. డేట్స్ ఇక్కడ డిఫరెంట్ డేట్స్ ఉంటాయి కదండి, డేట్ ఫార్మేట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి 135 డేస్ వరకు మనకి డైరెక్ట్గా ఆటోమేటిక్గా వచ్చేసింది. దీని తర్వాత ఈ పర్టికులర్ డేటాని నార్మల్ నెంబర్స్ ఉన్నాయి కదండి, సెలెక్షన్ చేసి క్లియర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీక్ వచ్చి ఈ పర్టికులర్ టేబుల్లో మనకి సేల్స్ డీటెయిల్స్ ఉన్నాయండి. కొందరు సేల్స్ డీటెయిల్స్ అనేది సేల్స్ వాల్యూస్ ఇవ్వండి, బ్లాంక్గా ఉన్నాయండి. ఎవరి అయితే బ్లాంక్గా ఉన్నాయో, వాళ్ళు సేల్ చేసిన వాల్యూ బ్లాంక్గా ఉన్నాయో ఆ పర్టికులర్ సేల్స్ పర్సన్ డీటెయిల్స్ మొత్తం డిలీట్ చేయాలండి. అలా డిలీట్ చేయాలంటే మీరు ఎంటైర్ టేబుల్ మొత్తం సెలెక్షన్ చేయండి, కంట్రోల్-A. దీని తర్వాత ఫిల్టర్ ఆప్షన్ అప్లై చేయండి, కంట్రోల్-Shift-L షార్ట్ కట్. అండ్ బ్లాంక్గా ఉన్న సెల్స్ ఆ హెడ్డింగ్ ఆ ఫిల్టర్ ఐకాన్ దగ్గర క్లిక్ చేయండి. సెలెక్ట్ ఆల్ సెలెక్షన్ చేయండి, అన్ని అన్సెలెక్షన్ అవుతాయి. అండ్ మీరు బాటంలోకి వచ్చేస్తే బ్లాంక్స్ అనే ఆప్షన్ ఉంది కదండి, ఈ చెక్ బాక్స్ని సెలెక్షన్ చేసి ఓకే చేయండి. బ్లాంక్గా ఉన్న సేల్స్ వాల్యూస్ బట్టి ఆ డీటెయిల్స్ బట్టి ఫిల్టర్ అవుతాయి. ఇప్పుడు ఆ పర్టికులర్ రోస్ని సెలెక్షన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ చేయండి. డిలీట్ అయినాయి. సేల్స్ హెడ్డింగ్స్లో కదా మీరు ఫిల్టర్ చేసింది, ఆ ఫిల్టర్ ఐకాన్లోకి వెళ్ళి మళ్ళీ సెలెక్ట్ ఆల్ ఓకే చేయండి. ఇప్పుడు టోటల్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.